దేవుని వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వర్తమా ఆ, బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తలుల కార్యము 24వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యము 24వ అధ్యాయం 16వ వచనము. ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు మరి ఫిలిక్స్ ఎదుట తన గురించి సాక్ష్యం చెప్తూ ఏ విధంగా తన యొక్క నిరీక్షణ గురించి, తన యొక్క పిలుపుని గురించి, మరి దేవుని యేసు ప్రభు ఏ విధంగా తను సంధించినాడు గురించి అన్ని చెప్పుకుంటూ వస్తూ తన యొక్క జీవితంలో ప్రత్యేకమైనగా తాను కలిగి ఉన్నటువంటి యొక్క ఆధిక్యతను గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు. నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసి, మనస్సాక్షి నా అంతరంగము అనేటువంటిది. మనస్సాక్షి అంటే నా హృదయాంతరంగము ఎట్లాగుంటుందంట, మరి ఇద్దరి పట్ల కూడా నిర్దోషమైనదిగా ఉండేటట్లు అంటున్నాడు అనమాట. కాబట్టి మనస్సాక్షి నిర్దోషమైనది, నిర్దోషమైన మనస్సాక్షి అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తుంటున్నాం. అందుకొరకే తిమోతికి రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే, మొదటి తిమోతి 1వ అధ్యాయము 5వ వచనములో ఉపదేశానుసారమేదనగా అంటే నేను చెప్పినటువంటి ఉపదేశం, సువార్తకేతమైనటువంటి ఉపదేశం, దాని యొక్క మరి సారాంశం ఏంటంటే పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినేను నిశ్చయించినట్టు రూఢిగా నన్ను పలుకు వాటినేను గ్రహింపకపోయి ధర్మసో ధర్మ శాస్త్రోపదేశకులు ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు దిగిరి అంటాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తుంటున్నాడు, మరి మంచి మనస్సాక్షి కదా, పవిత్రమైన హృదయమును మంచి మనస్సాక్షి కలిగి ఉంటా. మంచి మనస్సాక్షి కలిగి ఉంటా అంటే మన అంతర్యము, లేక మన అంతరంగము, మన యొక్క హృదయము మన యందు ఏ దోషారోపణ చేయకపోయినట్లయితే, పాపమును గురించినట్టుకో లేకపోతే మరి అన్యాయము అక్రమం గురించిన దోషారోపణ లేకపోతే మంచి మనస్సాక్షి అనేటువంటిది. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి ఉండేదానికి ప్రయ ప్రయత్నం చేయంటాడు తిమోతికి రాసేటప్పుడు కూడా కదా. కాబట్టి అందుకే మరి మరొకసారి హెచ్చరిస్తాడు చూడి, నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని ఈ ఆజ్ఞని. కాబట్టి తిమోతికి తిరిగి తిరిగి హెచ్చరిక చేస్తున్నాడు. ఉం? మరి ఎటువంటి విధంగా నీ యొక్క జీవితంలో విశ్వాస విషయంలో నువ్వు పోరాడవలనంటే ఉం? మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. ఎందుకంటే అంతరంగంలో మరి దోషారోపణ చేయనటువంటి మనస్సు లేక హృదయము మంచి మనస్సు. అటువంటి మంచి మనస్సాక్షిని నువ్వు అట్లాగే నడుపుకుంటూ పోవాలంటాడు. ఎందుకంటే కొంతమంది చూడి దాని కింద చెప్తాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కాబట్టి విశ్వాస విషయములో ఓడ బద్దలైపోవటం అంటే అర్థం ఏంటి? సముద్రం మధ్యలో ఓడ బద్దలైపోతే ఏమవుతుంది? అది మునిగిపోతుంది. అట్లాగే మన యొక్క విశ్వాస జీవితంలో మరి మనస్సాక్షిని త్రోసివేసి అన్యాయంగా నడుచుకునేటప్పుడు అక్కడ ఏముంటున్నదంటే మనస్సాక్షి మరి ఓడ మాదిరిగా, పగిలిపోయిన ఓడ మాదిరిగా అది మరి మునిగిపోయేదిగా ఉంటున్నది అనమాట. అట్టి వారిలో ఒక ఉదాహరణ కూడా చెప్తాడు ఇక్కడ. వారిలో హుమనయును అలెగ్జాంద్రుడు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించుతుంది. కాబట్టి దుష్ట మనస్సాక్షి కలిగిన వారిని ఏమంటున్నాడు? సాతానుకు అప్పగించబడి ఉంటున్నారు అంటున్నాడు. అందుకొరకే పేతురు కూడా రాస్తూ ఏమంటాడంటే, మొదటి పేతురు పత్రిక ఆ, రైట్, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయమును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అది మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు అంటాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై.
కాబట్టి పేతురు కూడా అది మాట చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క మనస్సాక్షి, మన అంతరంగము మరి నిర్మలమైనదిగా ఉండాలా, పరిశుద్ధమైనదిగా ఉండాలా అనేటి కార్యాన్నే ఇక్కడ మనం గమనించవలసి అనుకుంటున్నాం అన్నమాట. మన యొక్క జీవితాల్లో ఇది ప్రాముఖ్యమైన కార్యం. అందుకొరకే మరి కొరంథీలకు కూడా రాస్తూ అపోస్తలుడు పౌలు ఏమంటాడు, 2 కొరంథీలకు మొదటి అధ్యాయంలో ఏం చెప్తుంటున్నాడంటే 12వ వచనంలో, మొదటి అధ్యాయం 12వ వచనం, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపను అనుసరించి లోకంలో నడుచుకుంటుమని విశేషముగా మీ ఎడల నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నది. చూసావా? మనస్సాక్షి లేక మా అంతరంగము సాక్ష్యం ఇస్తున్నది అంటాడు. దేని గురించి? మీ యొక్క పరిశుద్ధతను గురించి, మీ యొక్క నిష్కాపట్యం గురించి, మీ యొక్క జ్ఞానమును గురించి. Yes. కాబట్టి కొరంథీలో ఉండే విశ్వాసుల యొక్క కార్యాల గురించి ఇక్కడ మరి అపోస్తలుడు పౌలు మెచ్చుకునేవాడికి చూస్తున్నాం. అదే 4వ అధ్యాయంలో కూడాను అట్లాగే మీరు కంటిన్యూ చేయాలంటాడు. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడం అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషునికి మనస్సాక్షి ఎదుట మిమ్మల్ని మేము దేవుని సముఖమందు మెప్పించుకుంటూ అవమానకరమైన రహస్యకార్యములు విసర్జించుతున్నాం. కాబట్టి అవమానకరమైన రహస్యకార్యములు విసర్జించి మీ ఎదుట మా యొక్క బోధ ఎట్లాగుంటుందంటే దేవుని వాక్యం మనకు అనుకూలముగా కదా, సత్యముల గురించి మరి మాట్లాడేదిగా ఉంటున్నది. కాబట్టే మరి ప్రతి మనుషుని యొక్క మనస్సాక్షి అట్లా ఉండాలని విషయంలో ఇక్కడ అపోస్తలుడు పౌలు రాస్తుంటున్నాడు. కాబట్టే ఏమంటాడు, ఇటువంటి మనస్సాక్షి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. 18వ వచనం ఏమంటాడు ఇక్కడ? రైట్. మీ నిమిత్తం ప్రార్థన చేయుడి. మేము అన్ని విషయముల్లోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. కాబట్టి మేము మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామనేటువంటి ఒక ధైర్యం. కాబట్టి మనం పరిచయం చూసుకోవడం సాగుతున్నాం. మన యొక్క మనస్సాక్షి ఎట్లా ఉంటుంది? దోషారోపణ చేసేటువంటి మనస్సాక్షిగా ఉంటున్నదా? చెడిపోయినట్టు మనస్సాక్షిగా ఉంటున్నదా? మరి ఓడ బదులైనట్లు మన విశ్వాసం అటు చెడగొట్టేటువంటి మనస్సాక్షిగా ఉంటున్నదా అనేటువంటిది పరీక్షించుకోవాలి. మేమైతే యోగ్యముగా ప్రవర్తిస్తూ మంచి మనస్సాక్షి కలిగి ఉంటున్నాం అంటాడు. కాబట్టి ఈ యొక్క మంచి మనస్సాక్షి కలిగి ఉండుట అనేటువంటిది అది దేవుని ద్వారా పరిశోధించబడుతుంది. దేవుని ద్వారా పరిశోధించబడేది ఉంటుంది. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే 139వ కీర్తన ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం చూస్తున్నాము 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గమైన ఎందున్నదేమో నిత్య మార్గం నన్ను నడిపింపు. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే దేవుని సముఖములో మరి తను తాను పరీక్షించుకున్నట, నా అంతరంగం పరిశోధిస్తేవా, నాలో ఆయాసకరమైన మార్గం ఉంటే తీసివేయి ప్రభువా, మరి చూసినట్టయితే నా మనస్సాక్షిని చెడగొట్టేడు కాలం ఉంటే తీసివేయి ప్రభువా అనేటి విధంగా మరి ఇక్కడ మరి అప్పగించుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాల్సి అనుకుంటున్నాం. మరి మనం పరీక్షించుకుంటే మనలో ఒకవేళ పొరపాటు కనపడదేమో కానీ, అయితే ఆయన పరీక్షించినట్లయితే మరి ఆయన కార్యాలు మనకు బయలుపరిచి అడుగుతున్నాడు. అందుకొరకే మన యొక్క మనస్సాక్షి మరి గద్దింపకుండా, ఒకవేళ నీలో మరి పాపం కలదని కానీ లేదని కానీ చెప్పినట్లయితే నీకు నీకు మరి మంచిగా మరి మన యొక్క హృదయారూపం కదా చూసినట్లయితే మన హృదయము ఏ విషయంలో మన దోషారోపణ చేయనో దాన్ని మనం ఒప్పుకోవాలంటాడు. కాబట్టి దోషారోపణ చేసేటువంటిది అక్కడిగా మనం గమనిస్తుంటాం. ఇక్కడ ఈ మనస్సాక్షిని మనము మరి జాగ్రత్తగా మరి కాపాడుకోవాలంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, మనకు ఉండేటువంటి ఒక ప్రావిజన్ ఏంటంటే మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసే దాని కొరకై
క్రీస్తు రక్తము అనేటువంటిది మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుంటున్నాడు. కాబట్టి విశ్వాసులుగా మనము మన యొక్క మనస్సాక్షిని మరి శుద్ధి చేసుకోవాలి. అందుకొరకు ఏమంటాడు అపోస్తలుడు పౌలు, నా మనస్సాక్షిని దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నేను శుభ్రంగా పెట్టుకున్నట్టున్నా అంటాడు, పవిత్రంగా పెట్టుకున్నట్టు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి మనస్సాక్షి, పరిశుద్ధమైనటువంటి మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని మన జీవితాల్లో అపోస్తలుడు పౌలులే ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళం కూడా. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము హేతువుగా మారుతాం. కాబట్టి ఈ యొక్క మరి అపోస్తలుడు పౌలు యొక్క సాక్ష్యం ద్వారా మనం కూడా హెచ్చరించబడి మన యొక్క మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్లు మరి తిమోతి వలె మరి ఆ విధంగా మరి తన యొక్క జీవితంలో మనం కలిగి ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.